హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన హైదరాబాద్లో అయితే లాస్ట్ డే అనమాట, డే 4. సో ఈరోజు అయితే కొన్ని హోటల్స్కి ఇంకా మిగతా చార్మినార్కి అయితే మనం చూపిద్దామని నేనైతే అనుకున్నాను. సో యాక్చువల్గా ఏమైందనమంటే మార్నింగ్ హోటల్లో తీసిన వ్లాగ్స్ అవన్నీ అయితే డిలీట్ అయిపోయి బై మిస్టేక్. సో నా దగ్గర ఉన్న కొన్ని క్లిప్స్ అయితే ఈ వ్లాగ్ని అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను. సో ఎవరైతే ఛానల్ కొత్తగా వచ్చారో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బేసిక్గా మన ఛానల్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్గా దగ్గరలో ఉంది. సో ఈ వ్లాగ్తో అయితే 500 సబ్స్క్రైబర్ రీచ్ అయిపోతే ఇంకో నెక్స్ట్ డిసెంబర్లో మనం అయితే నార్త్ స్టేట్ అయితే వ్లాగ్ అయితే చేద్దాము. సో ప్రజెంట్ నేనైతే మదీనా సర్కిల్ నుంచి చార్మినార్ రోడ్లో అయితే నడుస్తున్నాను. సో బేసిక్గా మదీనా సర్కిల్ తర్వాత అయితే ఇంకా మొత్తం మనకు షాపింగ్గా ఉంటుంది. చార్మినార్ వెళ్ళేదాకా ఇంకెక్కడైతే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాపింగ్ అయితే చేయొచ్చు. స్ట్రీట్ షాపింగ్ అయితే మొత్తం చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి ఇయర్ రింగ్స్, ఇంకా బ్యాంగిల్స్, శారీస్, ఇంకా స్లిప్పర్స్ అన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరైతే షాపింగ్ చేయాలనుకుంటున్నారో అది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా కాస్ట్ కూడా వచ్చేసి మనకి రీజనబుల్గా ఉంటాయి. 100-200 లోపే మనకి అన్నీ దొరికేస్తాయి. సో బేసిక్గా బార్గెనింగ్ అయితే ఇక్కడ పెద్దగా మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే బార్గెనింగ్ చేయడానికి ఎటు ఉండదు. ఇంకా ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, వాళ్ళు ఎంత అంటే అంతే. సో ప్రజెంట్ మనకైతే కనిపిస్తుంది కదా చార్మినార్. సో అక్కడికి వెళ్ళి మనం అయితే చార్మినార్ లోపల కూడా వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సో దానికైతే టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ కాస్ట్ ఎంత అనేసి అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే చెప్తాను. నేనైతే టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ వచ్చేసి 25 రూపీస్ పడ్డది పర్ పర్సన్కి, అది ఇండియన్స్కి అయితే. ఒకవేళ అదర్ కంట్రీ వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళకైతే 300 రూపీస్ అనమాట పర్ పర్సన్కి. సో నేనైతే టికెట్ చూపించేసి నేనైతే పైకి వెళ్తున్నాను. సో పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు వీకెండ్ కాబట్టి చాలామంది అయితే వచ్చారు. సో చాలా మెల్లగా అయితే వాళ్ళు వెళ్తున్నారు. సో నేనైతే వెళ్ళాలి పైకి. సో పైనుంచి వ్యూ అయితే ఇలాగ ఉంది, చాలా బాగుంది. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట చార్మినార్ లోపలికి అయితే రావడం. సో ఇక్కడ నుంచి అయితే మనకు టోటల్ మార్కెట్ వ్యూ అయితే చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది. సో ఇక్కడ నుండి చాలామంది అయితే మంచి మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇంకా నేను కూడా కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకొని ఇంకైతే కిందకైతే వెళ్ళిపోతాను. మనకి చార్మినార్ బ్యాక్ సైడ్ అయితే మసీద్ కూడా ఉంటుంది. సో చార్మినార్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 1 కిలోమీటర్లో ఆ స్ట్రీట్ లోపల నడిస్తే మనకి అమేజింగ్ పీజన్ స్పాట్ అయితే వస్తుంది అనమాట. సో ఇది యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ డే వ్లాగ్లో అయితే చూపించాను అనుకుంటున్నాను. సో ఒకవేళ చూడకపోతే ఇక్కడ చూడండి. బేసిక్గా ఈ స్పాట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫొటోస్కి ఇంకా వీడియోస్కి. ఎవరైతే రీల్స్ చేయాలనుకున్నా వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడైతే మనకి ఫుడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు 20 రూపీస్ అయితే. సో దానికైతే మనకి పీజన్స్కి అయితే ఫీడ్ చేయొచ్చు. సో చాలామంది కిడ్స్ ఇంకా పెద్దవాళ్ళు కూడా వచ్చి చాలా పీస్ఫుల్గా కూర్చొని టైంపాస్ అయితే చేస్తున్నారు. సో నాకైతే ఈ ప్లేస్ అని చాలా బాగా నచ్చింది. సో నేనైతే ఇక్కడ అరౌండ్ ఒక 2 to 3 అవర్స్ అయితే ఇక్కడ ఉండిపోదామని అయితే ఫిక్స్ అయిపోయాను, అంత పీస్ఫుల్గా ఉంది. అక్కడ నుండి వచ్చేసిన తర్వాత నేనైతే టీ హబ్ అయితే విజిట్ చేశాను. సో యాక్చువల్గా ఇదనమాట మెయిన్ రీజన్ నేను హైదరాబాద్ రావడానికి అయితే. సో టీ హబ్ విజిట్ చేశాను. టీ హబ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఒక 2 అవర్స్ అయితే సెమినార్ కూడా మాకు అయ్యింది. సెమినార్ కూడా నేనైతే చాలా మంచి మంచి విషయాలు అయితే నేను తెలుసుకున్నాను. సో దీని తర్వాత కొన్ని 2 or 3 మాల్స్ ఇంకా ఐకే అయితే నేను అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో చేద్దామనేసి. సో ఇంకా నేనైతే వెళ్తాను. సో ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఫస్ట్ నేను ఐకాకి వెళ్ళి ఐకాలోని ఏంటంటే ఉన్నాయి అనేసి చూసిన తర్వాత అక్కడైతే ఫుడ్ ట్రై చేయబోతున్నాను. సో మీకైతే చెప్తాను డీటెయిల్స్ ఎలాగుంది అనేసి కూడా ఫుడ్. సో ఇక్కడైతే చాలా మంచి మంచి వ్యూస్ అయితే దొరుకుతున్నాయి టీ హబ్ నుంచి అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది టీ హబ్. సో ప్రజెంట్ మనం అయితే ఐకేకి అయితే వచ్చేసాము. సో ఐకేలో మనకు తెలిసినట్లే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. మనకు హౌస్ హోల్డ్ కావాల్సిన ఏ ఐటమ్స్ ఉన్నాయి ప్రతి ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 అయితే అవుతుంది. సో నేను ఇక్కడైతే కాస్త లంచ్ చేసేసి ఇంకా ఏఎంబీ మాల్ ఇంకా పైన ఆర్బిట్ మాల్కి అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి టైం సరిపోతే ఆ 2 మాల్స్ అయితే కవర్ చేస్తాను, లేదా ఓ సింగిల్ మాల్తోటే కంప్లీట్ చేస్తాను ఈ వ్లాగ్ని. సో ప్రజెంట్ నేనైతే ఐకే లోపలికి అయితే వచ్చేసాను. సో లోపలికి వచ్చేసరికి అయితే మనకి చాలా అంటే చాలా ఒక డిఫరెంట్ యాంబియన్స్ అయితే ఉంది. సో నాకైతే బాగా నచ్చింది. సో మనకి ఇక్కడైతే ప్రతిదీ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయితే ప్రతిదీ దొరుకుతుంది. మనం ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. A to Z ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అట్ రీజనబుల్ రేట్స్కి అనమాట. సో ఇంకా మన పైకి వెళ్తే మనకి హౌస్ ఇంటీరియర్ డిజైన్ మోడల్స్ కూడా ఉంటాయి. దగ్గర 100 to 200 మోడల్స్ అయితే మనకి వాళ్ళైతే అవైలబుల్గా చేస్తారు లైవ్లో. సో చూసి మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలాంటిది అనేసి. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతే మనకైతే ఇక్కడ ఫుడ్ సెక్షన్ అయితే ఉంటుంది టోటల్గా. సో ఫుడ్ సెక్షన్ అయితే మనకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో చూపిస్తానండి ఎలాగుంది అనేసి. ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం మనం నచ్చింది మనం ఒక ట్రే తీసుకెళ్ళి మనమైతే ఆ ట్రాలీలో పెట్టుకొని ఏ ఫుడ్ కావాలో ఆ ఫుడ్ తీసుకొని మనమైతే బిల్లింగ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోవాలి. సో నాకైతే ఈ ప్రాసెస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా అయితే మనం వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే మనకు మెనూ అయితే డిస్ప్లే అవుతూ ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి సో రేట్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో మనకి ఏంటంటే కావాలో అవన్నీ అయితే మనం వేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి. సో నేనైతే ఒక ట్రాలీ తీసుకున్నాను. సో నేనైతే చికెన్ పాస్తా, మీట్ బాల్స్, ఇంకా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ కానీ ఇంకా ప్యాన్ కేక్స్ ఏమైనా ట్రై చేద్దామని అయితే నేను అనుకున్నాను. సో చూడాలి అనేసి.
నేను ట్రై చేసిన ఈ రెండైతే మనకు చాలా బాగా నచ్చాయి నాకైతే. ఓ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ అయితే నాకు ఉన్నది. సో ఎవరైతే వస్తున్నారో ఇవి తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వీటితో పాటు ఇక్కడ మనకైతే కాఫీ, టీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్, ఇంకా కుకీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే ట్రై చేయాలనుకున్నారో ట్రై చేయండి. సో మేమైతే ఇంకా ఐకేలో అయితే అయిపోయింది. సో మేమైతే ఇంకా నెక్స్ట్ శరత్ సిటీ మాల్కి అయితే వచ్చేసాము. శరత్ సిటీ మాల్ అయితే చూడడానికి అయితే అది చూపించడానికి అయితే వేయట్లేదు. మ్యాక్సిమం హైదరాబాద్ ఉన్న వాళ్ళు అందరూ అయితే ఇక్కడ వచ్చి విజిట్ చేసి ఉంటారు. సో నేను నార్మల్గా అయితే చేస్తున్నాను చిన్న చిన్న క్లిప్స్ చూసి ఎంజాయ్ చేయండి.